దేవుని ఘనమైన పరిశుద్ధ నామంలో నా ప్రియమైన సహోదరి సహోదరులకు క్రీస్తు యేసు నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాండి. ఈ పునరుద్ధాన దినాన పునరుద్ధానపు ఆశీర్వాదాలు కలుగునుగాక. గత దినములన్నీ అనగా ఈ 11 మాసము ఎంతగానో కాచి కాపాడి మన జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రభు అనుగ్రహించిన ఆరోగ్యాన్ని బట్టి, నెమ్మదిని బట్టి, ఆయన ఇచ్చు సమస్త కార్యములను బట్టి, సమస్త ఉపకారములను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మీరందరూ బాగున్నారని నమ్ముతున్నానండి. మరి ఈ మంతంతా కూడా అధికంగా మనం ప్రార్థించాలా. మరి మొన్నటి దినాన్ని ప్రార్థిస్తున్న సమయంలో దేవుడు ఒక విషయాన్ని తెలియజేశాడు. పిల్లరా, మెలకువగా ఉండి ప్రార్థించమని ప్రభు కోరుకున్నాడు. అలసిపోక, బలహీనం కాక, ఇక మరీ అధికంగా ప్రార్థించాలని యేసయ్య కోరుకున్నాడు. పిల్లరా, 23 ముగించే లోపట జీవితంలో ప్రతి సమస్య, ఇక దేన్నైతే మనం అనుకున్నామో, ఆశించామో, ఎదురు చూసామో, మరి జీవితంలో దేన్నైతే మనం పొందలేదో దాన్ని బట్టి నిరాశ చెందక, మరి ప్రభు మనకిచ్చిన ఆ వాగ్దానాన్ని సంపూర్ణంగా, పరిపూర్ణంగా మన జీవితంలో నెరవేరబడినట్లుగా మనమందరూ కూడా ప్రార్థించాలి. అలాగే ప్రత్యేకంగా మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దీన పరిచయను ప్రేమించి, నన్ను, నా కుటుంబాన్ని ప్రేమించి, నా ఆపదలు, నా కష్టములు, ఈ పరిచయలు, అలాగే మరి నాకు కలిగిన బాధల్లో నాకు తోడుగా ఉండి మీరు చేయించిన ప్రతి కార్యానికై నా నిండు కృతజ్ఞతలు. అది ఆర్థికంగా కావచ్చు, అది ఆత్మికంగా కావచ్చు, ప్రార్థించవచ్చు, ఎనీథింగ్, ఏదైనా కానీ. అలాగే మీ కొరకు కూడా నిత్యము ప్రార్థిస్తున్న పిల్లరా, మీ కుటుంబాల కొరకు, మీ పిల్లల కొరకు, మీ ఉద్యోగాల కొరకు, అలాగే ఈ సంవత్సరం అంతా కాచి కాపాడి మరి మీ జీవితంలో ఇంకా అనేకమైన కార్యాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొన్ని సాక్ష్యాలు కూడా వేశాం. లాస్ట్ మరి కొన్ని దినాల క్రితం మరి ప్రతి వారం ఆన్లైన్ ప్రేయర్ జరుగుతుంది. అనగా కాన్ఫరెన్స్ కాళ్ళు 10 o'clock to 3 o'clock. అందులో అనేకులు క్లబ్ అవుతున్నారు, కలుస్తున్నారు. మరి అనేక ప్రాంతాల నుంచి కలుస్తున్నారు. మరి అలా ప్రార్థించగా మరి ఒక సహోదరి ఇచ్చిన మంచి సాక్ష్యం. మరి కడుపులో సమస్య అంట. మరి అది తెలియజేసిన వెంటనే అందరం కన్నీరు కాచి ఒక బృందంగా, మరి వ్యక్తిగతంగా ప్రార్థించిన వెంటనే మరి స్కాన్ చేసినప్పుడు మొదటగా చాలా ప్రాబ్లం ఉంది, ఇంకా మరొక స్కాన్ చేయాలని చెప్పారు. అలాగే సిటీ స్కాన్ చేసుకున్నారు. తదుపరి ప్రార్థించిన ఆఫ్టర్ వారు ఇచ్చిన చక్కటి సాక్ష్యం ఏంటంటే, అయ్యా అన్ని రిపోర్ట్స్ అని కూడా నార్మల్గా వచ్చినాయి. అలాగే మరి మరొక సహోదరి కూడా చక్కటి సాక్ష్యం చెప్పింది. తన కుమారుడు ఉద్యోగం కొరకు ప్రార్థించాలని, అలాగే ప్రార్థించిన తర్వాత ఒక చక్కటి జాబ్ని కలిగి ఉండటం మరి ఎంతగానో సంతోషం. అంటే వీరిస్తున్న సాక్ష్యాన్ని బట్టి అవన్నీ కూడా యూట్యూబ్లో వేశాను. పిల్లరా, మరి వ్యక్తిగతంగా మాట్లాడిన సాక్ష్యాన్ని మరొకసారి పంచుకుంటున్నాను. అలాగే మీ జీవితంలో కూడా దేవుని కార్యాలు చేస్తాను. దేనికి కూడా నిరాశ చెందొద్దు. డాక్టర్ అనొచ్చు ఇది అసాధ్యం, ఇది ఎప్పటికి ఇలాగే ఉంటుంది. మరి ఇలా చెప్తున్నప్పుడు మన జీవితంలో నిరాశ చెందుతాం, నిస్పృహ చెందుతాం. కాబట్టి దేన్ని చూచి కలవరపడక, భయపడక ధైర్యంగా ఉందాం. ప్రభు మీ జీవితంలో కూడా మిమ్మల్ని మీరు తగ్గించుకున్నప్పుడు, దేవుని బతిమాలినప్పుడు, దేవుని దగ్గర మరి విజ్ఞాపన చేసినప్పుడు, కన్నీరు కాల్చినప్పుడు, తప్పక మన శ్రమల్లో, మన కష్టాల్లో దేవుడు మనల్ని మనము తగ్గించుకొని ప్రార్థించినప్పుడు జవాబు అనేది అనుగ్రహిస్తాడు. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. దయచేసి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థించే ముందుకెళ్తాం. పరిశుద్ధుడి తండ్రి, ఎవరైతేనైనా లైవ్లో వీక్షిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, ఏకీభవిస్తున్నారు, మాతో కూడా కలిసి ఆ తదుపరి ఎవరైతే నాయన వింటున్నారో మనస్ఫూర్తిగా వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. చివరి దినాలు దేవుని సన్నిధి అంటే, మందిరం అంటే, ప్రార్థన అంటే ఎంత నిర్లక్ష్యం నాయన. అయ్యా సర్వోన్నతుడు అయినను, మహోన్నతుడు అయినను, అయ్యా తండ్రి, నరుణ్ణి, మనుష్యుని తిరస్కారము చేయని గొప్ప దేవుడు, బలవంతుడు నాయన, శక్తిమంతుడు అయినను కూడా ఏ ఒక్కరిని కూడా తండ్రి తిరస్కారము చేయని గొప్ప ప్రేమ గల తండ్రివి నాయన. మనుషులే తిరస్కరిస్తున్నారు, మనుషులే
నిర్లక్ష్యం చేయొచ్చు నాయన, నీవు నిర్లక్ష్యం చేయొచ్చు, తిరస్కరించవచ్చు తండ్రి. మీ సన్నిధిని అయ్యా లెక్క చేయకుండా ఒకవేళ ఉండొచ్చు ప్రభా, మీ సన్నిధికి వెళ్ళలేకపోవచ్చు, అయినా మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం, ఎంతో కృప చూపుతున్నావు నాయన. మా జీవితంలో చేసిన మేలు అన్నీ కాదు, ఎన్నో మేలు, ఎన్నో ఉపకారాలు, ఎన్నో అద్భుతాలు. ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే కేవలం మీ కృప నాయన, మీ కనికరమును బట్టి సజీవంగా, ఆరోగ్యంగా, నెమ్మదిగా ప్రభా, చేతబడి శక్తులు, మంత్ర తంత్రముల నుంచి విడిపించి ఆరోగ్యం ఇచ్చిన ఆయన నెమ్మదిస్తున్నావు ప్రభా. దెయ్యాల నుంచి విడిపించి, అనేక రోగాలు, వ్యాధుల నుంచి విడిపించి ఎంతో నెమ్మది చేశావు. మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఆర్థికంగాను, ఆత్మీయంగా, శారీరకంగా, కుటుంబంగా, పిల్లల జీవితంలో, మినిస్ట్రీలో, వ్యక్తిగత కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకోండి అయ్యా. మీ నామములో ప్రతి వారి మీద మీ చేతులు ఉంచండి. మీ సమాధానం యేసు క్రీస్తు నామములో మరి జీవితంలో కలుగునుగాక. వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య దూరమైపోనుగాక. ఆరోగ్యాలు దయచేయండి, నెమ్మది దయచేయండి అయ్యా. ప్రతి వ్యతిరేక శక్తులను యేసు క్రీస్తు నామములో పారదూలండి ప్రభా. మీ నెమ్మది కలగచ్చేయండి. మీ పునరుద్ధాన దినాన మీ పునరుద్ధానపు ఆశీర్వాదములు కలుగునుగాక. మీ పునరుద్ధానపు జీవం మా మీద ప్రసరించునుగాక. మీ జీవపు యొక్క వెలుగు మా అందరి మీద, అయ్యా మా మార్గముల మీద, మా జీవితాల మీద ఉండునుగాక. ప్రతి ఆటంకాన్ని, ప్రతి వ్యతిరేకతను, ప్రతి చీకటిని, ప్రతి బలహీనతను ప్రభా, అంధకార సంబంధమైన అధికారం యేసు నామములో ఐ డిక్లేర్, ఐ కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు క్రీస్తు నామములో తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. ప్రతి వారికి మంచి ఆరోగ్యము దయచేయండి. కంతులు కరిగిపోవాలి, క్యాన్సర్ వెళ్ళిపోవాలా అయ్యా, ఎయిడ్స్ నైనా అయ్యా, తలనొప్పి, నడుము నొప్పి, కిడ్నీ ప్రాబ్లం నైనా తండ్రి, లివర్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం అయిన తండ్రి, ఎవరైతే ఏ సమస్య చేతైతే చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దలు ఉన్నారో ప్రభా, ఏ సమస్యతో ఉన్నారో మన స్వస్థపరచండి. అంతేకాదు నాయన, మీరు పొందిన దెబ్బల చేత కేవలం స్వస్థతే కాదు ప్రభా, ఆ రక్తములో పాప క్షమాపణ ఉంది నాయన. ప్రతి వారి పాపములను క్షమించండి, ప్రతి వారి బలహీనతలు తీసేయండి ప్రభా. ప్రతి వారి చెడుతనం అయా విసర్జించినట్లుగా, అయా తీసివేసుకున్నట్లుగా కృప దయచేయండి ప్రభా. అయ్యా మీ అందు లక్ష్యం ఉంచినట్లుగా, మీ అందు విశ్వాసం ఉంచినట్లుగా, మీ అందు నమ్మిక ఉంచినట్లుగా, మీ వైపు చూచినట్లుగా, మమ్ముని మేము అయా సంపూర్ణంగా క్రీస్తు యేసు నామములో తగ్గించుకున్నట్లుగా, మీ వైపు చూచినట్లుగా బలమైన మీ హస్తాన్ని చాచి ఇప్పుడే అభిషేకించండి, ఇప్పుడే తాకండి, ఇప్పుడే బలపరచండి అయ్యా. ఇప్పుడే ఆర్థిక సమస్యలు తొలగిపోనుగాక, పేదరికం మా నుంచి వీడిపోనుగాక. తరతరాల నుంచి వచ్చే పేదరికం యేసు క్రీస్తు నామములో గద్దిస్తున్నాం అయ్యా. పేదరికము తొలగిపోనుగాక, బలహీనతలు తీసేయండి, మినిస్ట్రీని బ్లెస్ చేయండి. మినిస్ట్రీలో సపోర్ట్గా ఉంటున్న వారిని అయ్యా, కుటుంబాల్లో ప్రభా, వ్యక్తిగత జీవితాల్లో ఎవరెవరు ఏ జీవితాలు, ఎవరు ఏ సమస్యతో ఉన్నారో ఆ సమస్యలు యేసు క్రీస్తు నామములో తొలగిపోనుగాక. మీపై మేమందరము కూడా ఆధారపడే కృప దయచేయమని నన్ను నేనుగా తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ బ్రదర్ ప్రవీణ్ గారు. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించను గాక. లైవ్లోకి వస్తున్న ప్రతి వారిని బట్టి మరొకసారి మనస్ఫూర్తిగా దేవుని స్తుతిస్తున్నాను, ఆయన నామాన్ని ఘనపరుస్తున్నాను. మంచిదండి, నా వాక్య సందేశంలోకి వెళ్తున్నాను. మనమందరం కూడా దేవుని నుండి వినాలి. దేవుని నుండి వినాలంటే మరి చాలాసార్లు మనం ఎక్కువగా ప్రార్థిస్తాము. సహజంగా ప్రార్థించిన వారు ఉంటారు, ప్రార్థన అంటే అంతగా ఎక్కువగా చేసుకునే వారు ఉంటారు. కొంతమంది ప్రార్థనకి ప్రాముఖ్యతనిస్తారు, ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తారు. చాలా సంతోషం. చాలాసార్లు మనం ప్రార్థిస్తుంటాం, గంటల తరబడి కూడా ప్రార్థిస్తాం. మరి కొంత సమయం, అది 10 గంటలు కావచ్చు, 2 గంటలు కావచ్చు, 3 గంటలు కావచ్చు. కొంతమంది వారికి ఉన్న మరి తలాంతును బట్టి, సామర్థ్యాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉంటాం. మంచిది, ప్రార్థించొద్దని కాదు, కానీ ప్రార్థించాల. ఇట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రార్థించటము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో మన హృదయ వేదన, మన బరువు తగ్గిపోయి మన ఆత్మకు నెమ్మది, సమాధానము కలుగుతుంది. అయితే దానికంటే మరొక ప్రాముఖ్యతమైన విషయంలోకి మనం వెళ్ళాలా. మరి దేవుని నుంచి వినటం నేర్చుకోవాలా. ఎలా బ్రదర్? దేవుని యొక్క స్వరాన్ని, లేదా వాక్యములో నుంచి, దర్శనములోంచి, కళలో నుంచి, లేదా దేవుడు మనకేమైతే తెలియచేయాలనుకున్నాడో మనము వినాలా, గ్రహించాలా. అంటే ప్రార్థించటం మాత్రం ప్రార్థిస్తాం,
మొరపెట్టడం అయితే చేస్తాం, విజ్ఞాపన చేస్తాం, మనం చింతంతా దేవుని దగ్గర తెలియచేస్తాం, మన బాధంతా మరి విన్నవించుకుంటాం, మన కష్టాన్ని తెలియచేస్తాం. ఇంతటితోనే ఆగిపోయి అక్కడి నుంచి మన ప్రార్థన జీవితం నుంచి లేచి వెళ్ళిపోతాం. అయితే మనం బలపడాలంటే, ధైర్యపడాలంటే, జయం పొందాలంటే, మన ఆత్మీయ జీవితంలో ఆదరణ, నెమ్మది మన జీవితంలో కలగాలంటే చాలాసార్లు మనం ఏం చేస్తున్నామంటే ప్రార్థిస్తాం, కానీ దేవుడు మన కొరకు ఏమి చెప్పాడో దాన్ని వినడానికి మనం ఇష్టపడం. అయితే ఎప్పుడైతే మనం దేవుని నుంచి వినటము అనేది నేర్చుకుంటామో అది మన ఆత్మీయ జీవితానికి, శారీరకంగా, కుటుంబంగా, అన్ని విషయాలు కూడా మన జీవితానికి ఆశీర్వాదం. అందుకే మరి వినటము అనేది చాలా ప్రాముఖ్యం. అంటే దేవుని నుంచి వినాలా. మరి నీ కుటుంబం గురించి, నీ వ్యక్తిగత జీవితం గురించి, నీ పిల్లల గురించి, మరి భవిష్యత్తును గురించి, నీకేం చేయబోతుందో, అది మినిస్ట్రీ కావచ్చు, కుటుంబం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఆర్థిక పరిస్థితులు ఉండొచ్చు. అంటే ప్రార్థించిన తర్వాత మన సమస్య మరి అలాగే ఉంటుంటుంది. అంటే దేవుడు మనకేం చెబుతున్నాడు, దేవుడు మనకేం తెలియజేస్తున్నాడు, దేవుడు ఏం సెలవిస్తున్నాడు, అంటే దేవుడు తన చిత్తం ఏంటి, మనం ఏ మార్గానికి వెళ్ళాలా, ఏ స్టెప్ వేసుకోవాలా, మరి ఏం చేసుకోవాలా అనే విషయాన్ని ఎలా తెలుసుకుంటాం? ప్రార్థించిన తర్వాత ప్రార్థించటం వేరే, ప్రార్థించటం వేరే. ప్రార్థించిన తర్వాత దేవుని నుంచి వినటము అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ లైవ్ చూస్తున్న మీ అందరి జీవితంలో మరి గాడ్స్ యొక్క జెంటిల్ వాయిస్, మరి చల్లనైన స్వరాన్ని, లేదా మెల్లని స్వరాన్ని, లేదా వాక్యంలోంచి, లేదా దర్శనంలోంచి, కళలోంచి, అది ఏ విధంగా అయినా నీకే విధంగా అండర్స్టాండ్ అవుతుందో, అది ఎటువంటి విధానములు అయినా కానీ నీకు అర్థమయ్యే విధానములు దేవుని నుంచి నువ్వు వినటము అనేది చాలా ప్రాముఖ్యం. ఈ రోజు నుంచి దేవుడి మీ జీవితాల్లో దేవుని నుంచి మీ సమస్య కొరకై విందురుగాక, మీ సమస్య తీరుటకై, దాని అర్థం మీ సమస్య పోటకై, మీ బాధ తీర్చబట్టకై, మీ శరీరంలో స్వస్థత కలుగుటకై మీరు దేవుని నుంచి ఎప్పుడైతే వింటారో మరి చాలా దీవనకరం పిల్లరా, చాలా ఆశీర్వాదకరం. బైబిల్లో చాలామంది ఉన్నారు, వారు ప్రార్థించడమే కాదు, పట్టుదల కలిగి ప్రార్థించారు, కన్నీరు గార్చి ప్రార్థించారు, ఉపవాసం ఉన్నారు, బ్రతిమిలారారు, తిరిగి వారు దేవుని నుంచి విన్నారు కనుక వారు ఎంతగానో ఆశీర్వదించబడ్డారు. ఈ లైవ్ ద్వారా మీ జీవితాలు ఈ రోజు నుంచి ఆయన మెల్లని చల్లని స్వరాన్ని మీ అంతరంగములో విందురుగాక, మీ హృదయములో విందురుగాక, మీ మనసులో అవును దేవునికి వాక్యం మీతో మాట్లాడునుగాక. మరి మీ జీవితానికి కావలసిన ప్రతి మంచి మాట దేవుని నుంచి మీరు విని మీ సమస్య నుంచి బయటకు వచ్చుదురుగాక, మీ సమస్యలు మీకు నెమ్మది కలుగునుగాక, మరి విజయకరమైన జీవితాన్ని జీవించుదురుగాక. మరి ఈ లైవ్ చూసిన మీ అందరి జీవితంలో దేవుడు బలమైన కార్యములు చేయనుగాక. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం చూస్తే, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఇక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యంలో చూస్తే గొర్రెలు దేవుని స్వరాన్ని వింటాయంట. మరి గొర్రెలు అనగా ఎవరు? ఏదో ఈ కనబడే గొర్రెల వాటి గురించి మాట్లాడుతున్నాడా? కాదండి, మనమే. ఆయన మనకు మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టునని వాక్యంలో చూస్తున్నాం. ఇదే 10:10 కనుక చూస్తే, దొంగతనం, హత్య, నాశనము కలుగచేయటకు వచ్చును కానీ, అనగా అపవాది వచ్చును కానీ మరి దేనికి రాడు. మరి యేసు ప్రభువు అంటాడు, నేను గొర్రెలకు జీవము కలుగుటకు, నిత్య జీవం ఇచ్చుటకు, లేదా జీవం కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చినని దేవుని యొక్క వాక్యం అంటుంది. ఇలా చూస్తున్న మీ జీవితంలో నా గొర్రెలు, ఎవరైతే యేసు ప్రభు రక్తంలో కడగబడతారో, యేసు ప్రభు ఎదుటికి వచ్చి పాపాలు ఒప్పుకుంటారో, ఎవరైతే ఆత్మతో నింపబడతారో, నూతన అనుభవాన్ని ఎవరైతే పొందుతారో, బ్యాప్టిజం ఎవరైతే తీసుకుంటారో వారందరూ దేవుని గొర్రెలు అని దేవుని యొక్క వాక్యం అంటుంది. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. అవును, వాటిని ఆ దేవుని యొక్క వాక్యం అంటుంది. మరి దేవుని స్వరాన్ని ఎరగాల, దేవుని ఎరగాల, ఆయన మనతో మాట్లాడే విధానాన్ని ఎరగాల. అంటే దేవుని నుంచి వినటం మనం నేర్చుకోవడానికి ప్రయత్నించలేం. అవి నన్ను వెంబడించునని వాక్యంలో చూస్తున్నాం. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నడూ నశింపవు, ఎవడును వాడి నాటిని నా చేతిలో ఉండి అపహరింపడు. అంటే దేవుని చేతిలో దేవుని గొర్రెలు ఉన్నాయంట. అనగా నీవు, నేను, సంఘం లేదా కుటుంబం, నీ వ్యక్తిగత జీవితం, ఎవరైతే ప్రభుని కలిగి ఉన్నారో వారందరూ కూడా క్రీస్తులు మరి ఎలాగున్నారంటే ఆయన చేతిలో ఉన్నారంట. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోంచి అపహరింపడు. దుష్టుడే కానీ, చీకటే కానీ, దయ్యపు శక్తులే కానీ, వ్యాధులే కానీ, బలహీనతలే కానీ,
మన జీవితంలో మనల్ని నశింప చేయలేవంట. ఎందుకు? నిత్య జీవాన్ని ఇచ్చాడు ఆయన. దేవుని చేతిలో ఉన్నాం మనం. ఇక్కడ చూస్తే అవి ఎన్నడూ నశింపవు, ఎవడునున్నా వాటిని నా చేతిలోంచి అపహరింపలేడు. మరి ఇంకా వేరే దగ్గర ఉంటే ప్రాబ్లం ఏమో, కానీ యేసు ప్రభు యొక్క చేతిలో మనమున్నాం ప్రియులారా. కనుక ప్రభు నుంచి మనం ఈ రోజు నుంచి విందుముగాక. అందుకే మన చెవులు మరి అలర్ట్గా ఉండాలా, మన స్పిరిట్ మరి తెరవబడాలా, మన హృదయం తెరవబడాలా, మన మనస్సు, మన హృదయం లేదా మన చెవులు. అందుకే చెవులు గలవాడు ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక అని వాక్యం అంటుంది. అంటే దేవునికై మనం ఎప్పుడు వినాలా? మన సమస్యలు, మన కష్టాలు, మన ఇబ్బందులు ఉన్నప్పుడు, మన బాధలు ఉన్నప్పుడు, మనము నిరాశలో ఉన్నప్పుడు, నిస్పృహలో ఉన్నప్పుడు మనం చాలాసార్లు ప్రార్థిస్తాం. మంచిదే. శ్రమ మీకు కలిగినప్పుడు ప్రార్థించాలని వాక్యం అంటుంది. బాధ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు మొర్రపెట్టాలా, మంచిదే. అయితే మొర్రపెట్టి ప్రార్థించిన తర్వాత ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? దేవుని నుంచి ఏదో ఒక మాట వినడానికి, దేవుని నుంచి ఏదో ఒక ఆన్సర్ రావడానికి, దేవుని నుంచి ఏదో కార్యం చూడడానికి, దేవుని నుంచి ఒక అద్భుతం పొందడానికి, దేవుని నుంచి విడుదల పొందడానికి దేవుని నుంచి వినటము నేర్చుకోవాలా. ఈ రోజు నుంచి మనం ఎంత ప్రార్థిస్తున్నామో ప్రాముఖ్యమే, కానీ దానికంటే మరొక ప్రాముఖ్యం ఉంది. దేవుని నుంచి వినటం కూడా ప్రాముఖ్యమే. అయితే నువ్వు ఎప్పుడైతే వింటావో నీ పరిస్థితిలోంచి నిశ్చయముగా బయటికి వస్తావు. ఈ లైవ్ ద్వారా యేసు నామములో ప్రవచిస్తున్న మీ జీవితాల్లో దేవుడు బలమైన కార్యాలు చేయనుగాక, మిమ్మల్ని విడిపించునుగాక, మీ శోధన తొలగిపోనుగాక, మీ ఆత్మలో నెమ్మది కలుగునుగాక. మీ ఆర్థిక పరిస్థితులు, మీకేమైతే డబ్బు రావట్లేదు, అది యేసు నామములో మీ వద్దకు వచ్చునుగాక. మీ జీవితంలో చక్కటి ఆరోగ్యం యేసు క్రీస్తు నామములో కలుగునుగాక. ఉద్యోగములో, పిల్లల్లో, మీ వ్యక్తిగత జీవితంలో, అది ఏదైనా కానీ మరి మీ జీవితంలో దేవుడు బలమైన కార్యములు చేయనుగాక. మరి ఈ లైవ్ ద్వారా మరొకసారి ప్రభునామలో కోరుకుంటున్నా, నువ్వు దేవుని నుంచి వింటున్నావా? లోకాన్ని వింటున్నావు, మనుషుల మాటలు వింటున్నావు, డాక్టర్ చెప్పేది వింటున్నావు, లేకపోతే పరిస్థితుల్లో రకరకాల అపవాది నీతో మరి నీ జీవితాన్ని మరి బలహీనపరచడానికి నెగిటివిటీ మాటలు వింటున్నాం. ఇవన్నీ కూడా వింటున్నాం. కానీ అసలైంది ఏంటంటే దేవుని నుంచి ఎప్పుడైతే మనం వింటామో మన హృదయ భయాలన్నీ తొలగిపోతాయి, మన మనసులో సమాధానం కలుగుతుంది, మన అంతరంగం ధైర్యపరచబడుతుంది, మన దేహాల్లో కూడా ఆరోగ్యం పొందగలం. ఈ లైవ్ ద్వారా మీ జీవితాన్ని అలాగూ దీవించాలని కోరుకుంటున్నాండి. చూద్దామా బైబిల్ కనుక చూస్తే మత్తయి సువార్త మరి 17వ అధ్యాయము ఒక వచనాన్ని చూద్దామండి. 17వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నా. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమైన ఒక మేఘం వారిని కమ్ముకొనును. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. ఈవెన్ దో జీసస్ క్రైస్ట్ భూమి మీద ఉన్నప్పుడు తండ్రి అనే దేవుడు యేసు ప్రభుని గురించి మాట్లాడినట్టుగా, యేసు ప్రభుతో మాట్లాడినట్టుగా, యేసు ప్రభుని గురించి ఒక మంచి మాట మాట్లాడినట్టుగా చూస్తున్నాం. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమైన ఒక మేఘం వారిని కమ్ముకొనును. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అంటే దేవుని నుంచి వింటున్నాడు ప్రభు అయిన యేసయ్య, తండ్రి నుంచి వింటున్నాడు దాని అర్థం. మరి మనం కూడా మన జీవితంలో ఇక్కడ అంటున్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆ మేఘములోండి పుట్టెను. మరి యేసు ప్రభు తండ్రి నుంచి విన్నట్టుగా మనం కూడా మన తండ్రి అయిన దేవుని నుంచి, యేసు ప్రభు నుంచి, పరిశుద్ధాత్మ దేవుని నుంచి, లేదా దేవుడైన యెహోవా నుంచి ఇక్కడ చూస్తే మరి ఇక్కడ చాలా చక్కగా అంటున్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను అని. ఈ మాట నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆకాశములోండి పుట్టెను. అనగా దేవుని నుంచి మరి యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు విన్నట్లుగా వాక్యములో చూస్తున్నాం. మరి మనం ఎంత ఎక్కువగా వినాలండి, అప్పుడే మన సమస్యలన్నీ అధిగమిస్తాం. ఇలాగా బైబిల్ కనుక చూస్తే మరి మోషే మరి అగ్ని పొదలోంచి విన్నట్లుగా చూస్తున్నాం. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా మరి షకినా మేఘము దగ్గర, సీనాయి పర్వతము దగ్గర ఆ మేఘములోంచి వారు విని వారు దావుకున్నట్టుగా భయపడ్డట్టుగా చూస్తున్నాం. బైబిల్లో చాలామంది ఉన్నారు. మరి మోషే ఏమి, ఏలియా ఏమి, ఎలీషా ఏమి, దావీదేమి, మరి దేవునికి వాక్యములు చూస్తే వారందరూ కూడా దేవుని నుంచి విన్నారు కనుక వారి సమస్యలు అధిగమించారు, వారు నెమ్మది పొందారు, మరణము రుచి చూడకుండా వెళ్ళిపోయారు. బైబిల్ కనుక చూస్తే హానోక్ అనే వ్యక్తి ఉన్నాడు, దేవుని నుంచి విన్నాడు గనక మరి విని 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 ఎలాగైపోయాడు తెలుసా? ఒక దినాన మరణమే రుచి చూడకుండా వెళ్ళిపోతున్నట్టుగా చూస్తున్నాం. మరొకవేళ బాధల్లో ఉన్నావా, శ్రమలో ఉన్నావా, ఇబ్బందులు ఉన్నావా, అయితే నువ్వు దేవుని నుంచి విన్నప్పుడు ఆ సమస్య నీకు సమస్య కాదు, ఆ కష్టం నీకు కష్టం కాదు, ఆ ఇబ్బంది నీకు ఇబ్బందిగా ఉండదు,
ఒక వేదనగా ఉండదు. ఒకవేళ అప్పు సమస్య ఉండొచ్చు, అనారోగ్య సమస్య ఉండొచ్చు, కుటుంబ సమస్య ఉండొచ్చు, లేకపోతే ఉద్యోగములు ఉండొచ్చు, నీ వ్యక్తిగతంగా ఉండొచ్చు, నీ కనుచు ప్రాబ్లం, నీ కిడ్నీ ప్రాబ్లం, నీ హార్ట్ ప్రాబ్లం, నీ లివర్ ప్రాబ్లం, నీ బ్రెయిన్, లేకపోతే అరికాల నుంచి నడినెత్తి వరకు రకరకాల సమస్యలు కలిగి ఉండొచ్చు. ఎప్పుడైతే వింటావో విన్న నీ జీవితం చాలా దీవనకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ లైవ్ ద్వారా మీ భయాలన్నీ తొలగిపోనుగాక. అవును పిల్లరా, మరి బైబిల్లో చాలామంది ఉన్నారు, దేవుని యొక్క వాక్యంలో కనుక చూస్తే మరి దేవుని నుంచి విన్న వ్యక్తుల్లాగా ఉన్నారు. మనం అనొచ్చమ్మా, ఎలాగ వినాలి బ్రదర్, అది చాలా కష్టకరం కదా, అవును కష్టతరం కదా అంటాం. దేవుని వాక్యం నుంచి నీతో మాట్లాడతాడు, లేదా దేవునికి వాక్యాన్ని నీకు వినిపిస్తాడు, వేరొక భక్తుల్లోంచి నీతో మాట్లాడతాడు, లేదా కళలోంచి నీతో మాట్లాడతాడు, దర్శనములోంచి నీతో మాట్లాడచ్చు. మేబీ అది ఏదైనా, ఏ రకమైనా కావచ్చు, ఎటువంటిదైనా కావచ్చు. నీవు వినగలిగిన రూపములో దేవుడు నిశ్చయముగా దేవుడు నీతో మాట్లాడి మీ జీవితాన్ని ఓదార్చగలడు, ఆదరించగలడు, దీవించగలడు, మీ సమస్య నుంచి విడిపించగలడు. ఈ లైవ్ చూస్తున్న మీ అందరి జీవితంలో దేవుడు అటువంటి కార్యము చేయనుగాక. మరి బైబిల్ కనుక చూస్తే దేవుని యొక్క వాక్యం అంటుంది, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయాన్ని చూస్తే ఇక్కడ యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణం చేయింపబో దినాలలో 2వ వచనాన్ని చూస్తే, 2వ వచనం, ఏలియా యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు గనుక నువ్వు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనను. అనగా ఇక్కడ చూస్తే బైబిల్లో చూస్తే ఏలియా అంటున్నాడు, దేవుడు నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు. అంటే బేతేలు దగ్గర ప్రభు అతనితో మాట్లాడుతున్నాడు. కొంచెం మీరు ముందు గనుక వెళ్తే ఇంకా ఎలాగుంటుందంటే ఇక్కడ మళ్ళా ఎలీషాతో అంటాడు, యెహోవా నన్ను ఎరికోకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు. అంటే ప్రతి చోట కూడా ఎరికోకు, బేతేలుకు, యోర్దానుకు వెళ్ళమని సెలవిస్తున్నాడు. అంటే ప్రతి చోట కూడా ఏలియా దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుని స్వరాన్ని వినటం నేర్చుకున్నాడు. మరి ఈ లైవ్ ద్వారా మీ జీవితంలో అలాగే ఎవరైతే ఉంటారో అడుగడుగున వింటున్నాడు ఒక విధంగా చెప్పాలంటే. అందుకే తన జీవితంలో అనేక కష్టాలు రాలేదని కాదు. ఏలియా మన వంటి వాడే, మన వంటి స్వభావం గల మనుషుడే. కానీ ఏలియా ఆసక్తి కలిగి ప్రార్థించగా మరి ఆకాశం వర్షింపలేదంట, భూమి మీద వర్షం రాలేదంట, మంచైనా కురవలేదంట. మరలా ప్రార్థించగా దేవుని కార్యాలు చూశాడు. మరి యెజబెల్ అంటుంది, మరి నేను మరి చంపేస్తాను, బెదిరిస్తున్నట్టుగా చూస్తున్నాం, నీ తల తెగవేస్తాను, చంపేస్తాను. ఈ విధంగా మరి మరణాపేక్ష గలవాడి కొంత భయపడ్డప్పుడు కూడా దేవునిచ్చి వినే అనుభవం ఉంది గనక తన జీవితం ఎంతో ఆశీర్వదించబడ్డది. యెజబెలు భయపెట్టిన దాన్ని బట్టి ఏలియా చాలా భయపడిపోయాడు. మరి మరణం అంటే భయము లేనివాడు ఒక విధంగా చెప్పాలంటే, ఎందుకంటే శరీరంతోనే వెళ్ళిపోతున్నాడు, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోగల సామర్థ్యము కలిగిన వాడు బైబిల్లో ఇటువంటి వ్యక్తి ఎవరు లేరు, చాలా తక్కువగా ఉన్నారు. ఎలీషా ఆత్మలో వెళ్ళాడు, కానీ శరీరముతో కూడా వెళుతున్న ఏలియా తన జీవితంలో యెజబెల్కి భయపడుతున్నట్టుగా చూస్తున్నాం. మరి చూడండి, అలా ఉంటున్న సమయంలో బదరీ వృక్షం దగ్గర మళ్ళా దూత ప్రత్యక్షమై నీ ప్రయాణం చాలా ఉంది, నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు, నీ ముందు ఇంకా చాలా ప్రయాణం ఉంది, నువ్వు బలపడని చెప్పినట్టుగా చూస్తున్నాం. మరి యెజబెల్ అంటుంది, రేపటి లోపట మరి నీ తల తెగవేస్తా, నిన్ను చంపేస్తా, నేను ఇలా చేస్తా అలా చేస్తాను. అప్పుడు కొంత విధంగా చెప్పాలంటే ఏలియా భయపడ్డప్పటికి కూడా మరి కొంచెం ముందుకు వెళ్తున్నప్పుడు ఇప్పుడు ఏలియా చూడండి, అదే యెజబెల్ యెజబెల్కు దొరకకుండా, మరణమే లేకుండా, అంటే శరీరములో మరణమే లేకుండా సుడిగాలిలో అలాగే ఆరోహణమైపోతున్నాడు. బేతేలు దగ్గర మాట్లాడు, యోర్దాన్ దగ్గర మాట్లాడు, ఎరుకో దగ్గర మాట్లాడు, యోర్దాన్ను చీల్చుకొని ఆవలకు వెళ్ళి సుడిగాలిలో వెళ్ళిపోతున్నాడు. ఎంత ఆశ్చర్యమైన కార్యం, ఎంత అద్భుతమైన కార్యం చూడండి పిల్లరా. తన ఫస్ట్ అండ్ లాస్ట్ అతనికి అర్థమైపోయింది. అనగా తన బిగినింగ్, తన మినిస్ట్రీ, తన జీవితంలో ఏం చేయాలా, ఎటు నుంచి చెట్టుకు వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలా, మరి దేవుడు చెప్పకుండా ఏది చేయట్లేడు, ఎక్కడికి అడుగు వేస్తలేడు. అంటే యోర్దానికి వెళ్ళాలంటే యోర్దాన్ దగ్గరికి వెళ్ళినాక మళ్ళీ అక్కడ ఆగుతున్నాడు. మరి ఎరుకుకు వెళ్ళాలంటే మళ్ళీ అక్కడ, మరి లేకపోతే బేతేలు అంటే బేతేలు దగ్గర, ప్రతి చోట కూడా దేవుడు సెలవిస్తే కానీ తన అడుగులు ముందుకు వేస్తలేడు పిల్లారా. మరి మన జీవితంలో అలాగున్నామా? దేవుని నుంచి వింటున్నామా? దేవుని నుంచి వినగలిగాడు గనక పవర్ఫుల్గా ఉన్నాడు, శక్తివంతుడుగా ఉన్నాడు, బలమైన అగ్నిని తీసుకొచ్చాడు. మరి ఏలియా వంటి మరి దైవజనుడు మనకి మరి అలా కనబడు పిల్లరా. సేమ్ ఎలీషా అదే అనాయింటింగ్ తీసుకున్నాడు, మళ్ళీ బ్యాప్టిజం ఇచ్చి యోహాను కూడా అదే అభిషేకాన్ని కలిగి ఉన్నట్టుగా చూస్తున్నాం. ఈ లైవ్ ద్వారా మీతో నాతో ప్రభు మాట్లాడుతున్నాడు. అవును పిల్లరా,
మనం దేవుని నుంచి వింటున్నామా? పరిశుద్ధాత్మ దేవుని నుంచి, నీలో ఉన్న మేఘమైన దేవుని నుంచి, శక్తి కలిగిన దేవుని నుంచి, మరి సర్వోన్నతుడైన దేవుని నుంచి, త్రియేక దేవుని నుంచి, అనగా జీసస్ క్రైస్ట్ నుంచి, మరి యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ప్రకాశమైన మేఘము నుంచి తండ్రి తనతో మాట్లాడినట్టుగా నీలో ఉన్న పరిశుద్ధాత్మలో నుంచి నీవు కూడా ఏం చేయాలంటే వినటము నేర్చుకోవాలా. ఈరోజు నీ చేస్తున్నాములు వినటము ద్వారా నీ కష్టాలు, నీ సమస్యలు, నీ భయాలు, నీకు ఇవ్వబడి నీ జీవితంలో ఏదైతే భయం ఉందో, బాధ ఉందో, ఏది వ్యతిరేకత ఉందో, ఏది నిరాశ పరుస్తుందో, ఏది కృంగజేస్తుందో, ఏది డాక్టర్ డిక్లేర్ చేసి పోదని చెప్పాడు, అవన్నీ ఒక్క క్షణములో దూరం అయిపోతాయి.